హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఎక్కువ కష్టపడకుండా కుక్కర్లో చిట్టి ముత్యాల చికెన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు కదండి. చికెన్ అంటేనే చాలా బాగుంటుంది. అందులోని చికెన్ పులావ్ అంటే ఇంకా బాగుంటుంది కదా. కుక్కర్లో పులావ్ చేస్తే అది కొంచెం ముద్దగా ఫామ్ అయిపోతుందేమో, అందులోని చిట్టి ముత్యాలతో తయారు చేస్తే ఇంకా ముద్దలా ఫామ్ అయిపోతుందేమో అన్న భయాలు ఏమీ పెట్టుకోవద్దండి. పులావ్ అనింది పొడిగా చాలా బాగా వస్తుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనింది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా చిట్టి ముత్యాల చికెన్ పులావ్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. మసాలా కోసం ఇక్కడ మిక్సీ జార్లోకి అల్లంని యాడ్ చేసుకోవాలండి. కొంచెం పెద్ద ముక్కలు 4 వరకు తీసుకోవాలి. అలానే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలండి. చిన్న వెల్లుల్లిపాయ అయితే ఫుల్ వేసేయండి. మీడియం అయితే ఒక 6 నుంచి 8 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి, సరిపోతుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా అప్పటికప్పుడు మసాలాతో కలిపి అల్లం వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర, అలానే 1.5 స్పూన్ వరకు ధనియాలు, దానితో పాటే మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 6 వరకు లవంగాలు, 2 ఇలాచి, అలానే దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి ఒక 2 వేసుకోవాలి. దానితో పాటే ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలానే 1 స్పూన్ ఫుల్గా కారం వేసుకోవాలి. అలానే ఇంకొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువలో. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు. సరిపోకపోతే మనం లాస్ట్లో వేసుకుందాం, ఒకేసారి ఎక్కువ వేయకూడదు. అలానే 2 స్పూన్స్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు నిమ్మకాయ అయితే ఒకటి సరిపోతుంది 1/2 కేజీ చికెన్కి. దానితో పాటే 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్, అలానే బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకుని 1 గంట పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న చికెన్ ఏంటంటే నార్మల్ చికెన్ కాదండి, సొంటి కోడి అని ఉంటుంది. దీని ఫ్లేవర్ మనకి నాటుకోడి టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నార్మల్ చికెన్ మంచిది కాదంటున్నారు కదా, ఒకసారి ఇలా ఈ సొంటి కోడి అనేది ట్రై చేయండి, బాగుంది టేస్ట్ అయితే. తర్వాత ఇక్కడ నేను 1/2 కేజీ వరకు చిట్టి ముత్యాలు రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ అనేది ఇలా చిన్నగా ఉంటాయి. వీటి టేస్ట్ కూడా దగ్గరగా బాస్మతి రైస్ ఫ్లేవరే ఉంటుందండి, బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. వీటిని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట నానితే సరిపోతుందండి ఈ రైస్. 1 అవర్ తర్వాత అండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కుక్కర్ హీట్ అయిన తర్వాత 5 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న బిర్యానీ మసాలాలను యాడ్ చేసుకుంటే సరిపోతుంది 1/2 కేజీ రైస్కి. మీరు చికెన్ ఎంత తీసుకుంటున్నారో రైస్ కూడా అంతే తీసుకోవాలి. తర్వాత చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 4 నుంచి 5 వరకు యాడ్ చేసుకోవాలి. ఇవి ఒకసారి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ 3 వరకు తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కల్లోకి 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువలో ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు యాడ్ చేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయండి, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అలానే కొంచెం పసుపు కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇవి ఎంతలా ఫ్రై అవ్వాలంటే గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలండి. అంతలా ఫ్రై అయితేనే మీకు బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి ఫ్రై అయిపోయాయండి. దీనిలోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు స్టవ్ మీడియంలో పెట్టుకున్నారంటే మనకి చికెన్లో ఉండే వాటర్ అంతా రిలీజ్ అయిపోతుందండి. అప్పుడు స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ ఆ వాటర్ అంతా మగ్గేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ఇలా వాటర్ అంతా సగం మగ్గిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని ఇలా మధ్యలో యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు టమోటాలు ఇక్కడ 2 వరకు తీసుకున్నానండి.
టొమాటోల మీద లైట్గా సాల్ట్ని జల్లుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల టమాటా అనేది త్వరగా స్మూత్ అయిపోతుంది, అలానే త్వరగా మగ్గిపోతుంది కూడా. సాల్ట్ వేసిన తర్వాత ఓన్లీ టొమాటోలనే కదుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. 2-3 నిమిషాలకి టొమాటో కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. చూసారు కదా, ఉప్పు వేయడం వల్ల ఇలా కలర్ అనేది త్వరగా చేంజ్ అయిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది కూడా. టొమాటోల్ని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని తర్వాత కర్రీ అంతా ఒకసారి కలుపుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కర్రీని మగ్గించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని. అదే మీరు టొమాటోలు వేసేసి మొత్తం కలిపేసారనుకోండి, ఎక్కడ ముక్కలు అక్కడే ఉండిపోతాయి, త్వరగా మగ్గవండి. ఇదనే కాదండి, ఏ కర్రీ చేసినా సరే మధ్యలో టొమాటోలు వేసుకుని టొమాటోల మీద లైట్గా సాల్ట్ వేసి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుంది. చూసారు కదా, మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కర్రీ ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ సరిపోలేదండి, ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నా. అలానే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి, బాగుంటుందండి టేస్ట్. తర్వాత కొంచెం కొత్తిమీర అలానే పుదీనాను కూడా వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని స్టవ్ మీడియంలో పెట్టి ఒక 5 to 7 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ పెట్టుకోవాలి. సొంటం కోడి అనేది కొంచెం గట్టిగానే ఉంటుందండి నాటుకోడిలాగా, కాబట్టి విజిల్ కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. అదే నార్మల్ చికెన్ అయితే విజిల్ పెట్టుకోని అవసరం లేదు. విజిల్ అయ్యాక కుక్కర్ చల్లారిన తర్వాత ఇలా మనకి కొంచెం గ్రేవీగా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కర్రీ దగ్గర పడిన తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి. కాకపోతే నాకు గ్రేవీ అనేది ఒక 1/2 కప్ వరకు ఉంది కాబట్టి 2.5 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నా. గ్రేవీతో కలిపి 3 గ్లాసులు వాటర్ అండి. అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అదే మీరు నార్మల్ రైస్తో చేసినట్లయితే రైస్ అనేది గంటకి పైగానే నానాలండి. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇంకొకసారి చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పైన ఒక 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువలో గరం మసాలా పౌడర్ని కూడా పైన అలా వేసుకుని ఒకసారి మొత్తం జాగ్రత్తగా కలుపుకుని మూత పెట్టుకుని స్టవ్ మీడియంలో పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇది 20 నిమిషాల తర్వాత అండి, చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది చిట్టి ముత్యాల చికెన్ పులావ్. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.